మనతో జాయిన్ అయ్యారు. వాళ్ళు అధికారులు ముఖ్యంగా కొంతమంది పోలీస్ అధికారుల తీరు మీద ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. దుర్భాషలాడారు, మమ్మల్ని దుర్భాషలాడడంతో పాటు భగవంతుణ్ణి కూడా దుర్భాషలాడినటువంటి పరిస్థితి. చాలా నీచంగా వ్యవహరించారు అంటూ కూడా వారి ఆవేదన వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్. ఆ పదాలు ఇక్కడ ఉపయోగించకూడదు, వారు మాట్లాడినప్పుడు కూడా మనం కంట్రోల్ చేసినటువంటి పరిస్థితి. కానీ ఆ తరహా వ్యాఖ్యలు నిజంగా చేస్తే ఏ రకమైనటువంటి యాక్షన్ తీసుకోవాలి ప్రభుత్వం? నిన్న నేను కూడా ఉన్నానండి, ఆ స్పాట్లో నేను కూడా ఉన్నాను. నేను కూడా బోనం ఎత్తుకుంటే బోనాన్ని లోపలికి వెళ్ళనివ్వలేదు. చాలా చాలా తొక్కిసలాట, తోపులాట మధ్య చాలా ఇబ్బందికరమైన వాతావరణంలో అసలు శక్తి కూడా సన్నగిల్లింది. అంత గట్టిగా ఫైట్ చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో పోలీస్ ప్రొటెక్షన్ అంతా తీసుకుని వాళ్ళంతా ప్రయత్నం చేశారు. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు పోలీసులు. కానీ మేము వెళ్ళి బోనం అమ్మవారికి సమర్పిస్తామనుకున్నాం, అమ్మవారికి మొక్కు తీర్చుకోవాలనుకున్నాం. మేము వెళ్ళి బోనం అక్కడ సమర్పించి ఇంకా అందరం మాట్లాడుకొని ఏదన్నా చేయి అమ్మ మాకు ఎలాగైనా గుడి రావాలి అనుకున్నాం. ఆ సమయంలో బయటకు వచ్చిన తర్వాత విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ కార్యకర్తలందరూ కూడా హనుమాన్ చాలీసా చదవడం, ఆ సమయంలో పోలీసులు అక్కడ వాళ్ళందరూ చేసిన కార్యక్రమాన్ని ఏదైతే వెళ్ళి మమ్మల్ని లోపల వారిని నిర్బంధించారు అని చెప్పి గట్టిగా మాట్లాడినప్పుడు పోలీసు వారు కొంతమందిని తీసుకెళ్లారు. ఆ జీవన్ గారని కొంతమందిని తీసుకెళ్లినప్పుడు వాళ్ళకు లోపల అయిన సంఘటన అది బయట వచ్చి చెప్పారు. ఏమనంటే నేను బయట ఉన్నాము, మా లోపల జరిగిన దానికి ఆయన విడిపించడానికి వెళ్ళారు. అప్పుడు దుర్భాషలాడారు సిఐ గారు అని చెప్పారు. కానీ సిఐ గారికి నేను పొద్దున్న కాల్ చేసి అక్కడ నేనైతే వినలేదు స్పాట్లో ఆయన మాట్లాడి, వీళ్ళ చెప్పినవి విన్నాము. అయితే లోపల ఆయన ఏం మాట్లాడారు అనేసి అనేది తెలియదు. కాబట్టి ఉదయం మార్నింగ్ అందరిని అరెస్ట్ చేస్తున్నారు అని కాల్స్ వచ్చాయి మాకు. కేసులు అయ్యాయి, మీ మీద కూడా కేసు అయింది అన్నారు. నేను డైరెక్ట్గా సిఐ గారు కాల్ చేసి సార్ నా మీద కేసు అయిందట కదా సార్, ఎఫ్ఐఆర్ పంపించండి, అసలు ఏం జరిగింది, నేనేం చేశాను అని అడిగితే బోనం ఎత్తుకుంటే తెలంగాణలో కేసులు పెడతారా సార్, ఇట్లా బోనం ఎత్తుకోవడం తప్ప అన్నట్టుగా మేము ఆ ఉద్దేశంతో నేను అడిగితే ఆయన మొత్తం చెప్పి అమ్మ ఇంతమంది ఒకేసారి మాస్ గ్యాదరింగ్ అయ్యి ఇట్లా ఇబ్బంది పెట్టి పోలీసులకు కూడా దెబ్బలు తగిలినాయి. ఒక ఇది ఉంటుంది కదండి కొరడ దెబ్బ, అది మన పోతురాజు చేతిలో ఉంటుంది కదా, దాంతో ఎవరో లేడీ పోలీస్కి సమ్ జోగిని ఎవరో ఇట్లా అంటే ఆమె మీద ఒక కేసు అయింది, ఆమె ఇచ్చిందట కేసు తగిలింది. సో ఇట్లాగే మాకు కూడా ఇట్లా దుర్భాషలాడారు అనే కేసు మీద పెట్టి మమ్మల్ని అందరినీ మాస్ గ్యాదరింగ్ చేశారని మా అందరినీ దానిలో కేసులో ఇరికిస్తే నేను చెప్పాను సార్ పంపించండి అని అడిగితే అప్పుడు ఆయన ఒకటి అడిగా, మీరు తిట్టారంట కదా సార్ మాట్లాడినప్పుడు. అయితే అమ్మ మీ ద్వారా నేను అప్పీల్ చేస్తుంది ఒకటే, నా ఫ్యామిలీలో కానీ నేను కానీ ఎప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడింది మాకు లేదు, దేవుణ్ణి అనే అంత శక్తి నాకు లేదు. నేను ఓన్లీ కేవలం నా ఉద్యోగ రీత్యా ఎవరైనా మాట్లాడితే దుర్భాషలు ఆడాల్సిన అవసరం లేదు, గట్టిగా మాట్లాడాల్సి వస్తుంది. మేము బూతులు కానీ తిట్టినా ఏదైనా వ్యక్తులు తిట్టుంటాం, వ్యక్తులు ఏదైనా మాట్లాడితే ఏంట్రా ఏం మాట్లాడుతున్నాం ఇంతకన్నా ఎక్కువ ఉండదు, కొన్ని తక్కువ అప్పుడప్పుడు మాట్లాడతాం. కానీ మేము అమ్మవారిని కానీ దేవుళ్ళని కానీ తిట్టే ఇది సాహసం నేను చేయలేదు. కాబట్టి మీరు అలా నన్ను అనకండి, నేను మీకు అప్పీల్ చేస్తున్నాను. వాళ్ళు నా మీద డౌన్ అంటూ నేను నినాదాలు చేశారట, నేను ఇవన్నీ జరిగాయంటే ఎస్ సార్ మేము అందరం ఉన్నాం అక్కడ, మీ మీద ఎట్లా అంటే మీరు ఇలా అన్నారట, అనడం తప్పు కదా అని మాత్రం అడిగితే ఆయన మాత్రం అప్పీల్ చేశారు. నేను ఇలా అనలేదు అని సిఐ గారు చెప్పారు, నాకు ఎఫ్ఐఆర్ పంపిస్తానని చెప్పారు. సో జరిగింది ఏంటంటే అందరి మీద కేసులు అయ్యాయి, అందులో మేము అందరం ఉన్నాం. ఎంతమంది మీద ఏ విధమైన కేసులు అయ్యే తెలియదు. ఉదయం 2 ముగ్గురిని లిఫ్ట్ చేశారు అని చెప్పగా నాకు కాల్ వచ్చింది. పిల్లలందరూ కాల్ చేసి అక్క నువ్వు ఎక్కడున్నావు, నిన్ను కూడా లిఫ్ట్ చేస్తారేమో అని. లిఫ్ట్ చేస్తే చేయని, నేనేం తప్పు చేయలేదు, నా పెద్దమ్మ తల్లి గుడి కోసం, నా దేవత కోసం, నా ధర్మం కోసం హైందవ స్త్రీగా నేను పోరాడుతున్నాను. అమ్మవారిని నేను అక్కడ నిలబెట్టే వరకు మా పోరాటం ఆపమని చెప్పాము. అదే మాట చెప్తాము, రాష్ట్ర ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశాము, ఖచ్చితంగా కావాలి. అంతేగాని ఇట్లాంటి గొడవలన్నీ చేసుకోవాల్సిన అవసరం మాకు కానీ ఇంకో విధంగా కాదు. నన్ను అరెస్ట్ చేసిన చచ్చిపోయిన రెడీ అని ముందు రోజు స్టేట్మెంట్, అదే స్టేట్మెంట్ మీద ఆధారపడి ఉన్నాం, మేము అలాగే నిలబడి ఉంటానని చెప్పి నేను అన్నా. సార్ శాస్త్రి గారు అయ్యా మీరు ఇందాక పెద్దమ్మ తల్లి గుడి అంటే మీరు మెయిన్ టెంపుల్ అనుకుంటున్నారు సార్, మెయిన్ టెంపుల్ పెద్దమ్మ గుడి కాదు. ఇక్కడ బంజారా హిల్స్ లో ఒక పెద్దమ్మ తల్లి టెంపుల్ ఒకటి ఉందండి, ఎప్పటి నుంచి 80 సంవత్సరాలు ఒక తల్లిని పెట్టి వాళ్ళు పూజ చేసుకుంటూ ఉన్నారు. మొన్న బోనం సమర్పించుకున్నారు. అది గవర్నమెంట్ ప్లేస్ అని ఒక పెద్ద ఖాళీ ప్లేస్ ఉంటే దాన్ని ఎవరికో ఆక్షన్ పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్లేస్ ని ఇప్పుడు ఉన్న గుడిని అంతా మొన్న వాళ్ళు స్లాబ్ వేస్తే దాన్ని డిమాలిష్ చేశారండి. అది ఇష్యూ నడుస్తుంది. మీరు మెయిన్ టెంపుల్ అనుకుంటున్నారు, అది మీకు క్లారిటీ ఇద్దామని నేను చెప్పానండి. చాలా థ్యాంక్స్, నిజంగా బాగా క్లారిటీ ఇచ్చారు. కరెక్ట్, అది నేను ఆ కన్ఫ్యూజన్ అయింది నాకు. కరెక్ట్, బాగా చెప్పారు. రైట్ రవికుమార్ గారు పోలీసులు తీరు పట్ల అయితే కొంత